కృష్ణా జిల్లా మూలపాడు దగ్గర జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై విచారణ మొదలైంది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇవాళ స్పాట్ను సందర్శించారు. ప్రమాదం జరిగిన కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తోన్న ఆర్ఎస్ఎఫ్ఎల్ టీము దర్యాప్తును ముమ్మరం చేసింది. దివాకర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ప్రమాద ఘటనలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంతో పాటు డ్రైవర్ కునుకు తీయడమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు డీజీపీ సాంబశివరావు. దివాకర్ ట్రావెల్స్పై పెనుగంచిప్రోలు పిఎస్లో 337, 338, 304A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ యాక్సిడెంట్పై సమగ్ర విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం నిపుణుల బృందం అయితే ఘటనా స్థలంలో పరిశీలిస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది, ఎలా జరిగి ఉంటుందన్నది అంచనా వేస్తోంది. ఈ నిపుణుల బృందం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటు రవాణా శాఖకు సంబంధించి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, అటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన ఒక్కొక్క నిపుణులతో కూడిన 5 సభ్యుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం దాదాపు ఇవాళ ఉదయం నుంచి దాదాపు 2 గంటల పాటు ఘటనా స్థలంలో పరిశీలించింది. ఘటనా స్థలంలో ఉన్న కొన్ని ఆధారాలను, నమూనాలను సేకరించింది. ప్రమాదానికి రోడ్డు డిజైన్ లో ఏమన్నా మార్పులు ఏమన్నా ప్రమాదానికి కారణమా, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా అన్న కోణంలో ప్రస్తుతం అయితే కొన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఒక ప్రాథమిక ఆధారాలను బట్టి ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఒకటి, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే ఒక ప్రాథమిక అంచనాకైతే ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు. అయితే దొరికిన ఆధారాలను బట్టి ఇవన్నీ సేకరించిన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వానికి నిపుణుల బృందం ఒక రిపోర్టును ఇవ్వబోతోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.